ఉన్నారు అంటారు. అందులో ముఖ్యంగా రమాబాయి లేకుంటే అంబేద్కర్ లేరు, రాజ్యాంగ రచన కూడా లేదు అంటారు. ఎలా చూడాలి? ఎస్ అండి, 1913 నుంచి 1916 వరకు కొలంబియా యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుతూ ఉంటారు. ఆయన వయసు ఎంతో కాదండి, 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతే 21 సంవత్సరాల వయసులో ఆయన కొలంబియా యూనివర్సిటీ వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడే భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆవిడ చాలా చాలా చిన్నది, ఏకంగా 17 సంవత్సరాల వయసు అనమాట. ఆవిడ 2 పిల్లలతో ఇంటి దగ్గర వదిలేసి ఆయన చదువుకి వెళ్తాడు కొలంబియా యూనివర్సిటీ. అక్కడ ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక లెటర్ అందుకుంటాడనమాట, ఒక ఉత్తరం. అది రమాబాయి ఇండియాలో నుంచి రాసిందనమాట, ముంబై నుంచి. ఆ లెటరు నిజంగా ఏంటంటే, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం అనేది అది అంబేద్కర్ యొక్క గొప్పతనం కాదు, రమాబాయి గొప్పతనం అంతనమాట. ఇప్పుడు చూడండి, రామాయణంలో సీత లేకపోతే నేను రాముడు నేనేమన్నా అంటాడు రాముడే. అలాంటి లక్షణం ఇక్కడ మనం చెప్పవచ్చు అనమాట. ఆ లెటర్ల సారాంశం, ఆ పదాలు ఎలా ఉంటాయంటే, ఆవిడ లెటర్ రాస్తారనమాట. ఆ లెటర్లో ఫస్ట్ పేరాలను ఉంటుంది బాబాసాహెబ్ అనే పిలుపును, అంటే అంబేద్కర్ని అలాగే పిలుస్తారు, బాబాసాహెబ్ అని పిలుస్తారు మహారాష్ట్రలో. బాబాసాహెబ్ అంబేద్కర్జీ మన పిల్లవాడు ఎవరు, గంగాధర్ అనే పిల్లవాడు చనిపోయాడని చెప్తుంది లెటర్లో. 2వ పిల్లోడు ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నా, పనికెళ్ళి కుండలతోమి బట్టలు ఉతుకొచ్చిన డబ్బులతో పిల్లవాడికి వైద్యం అందించలేకపోయాను, సరైన ఫుడ్ అందించలేకపోయాను, నన్ను క్షమించు, నువ్వు ఉంటే బతికేవాడేమో అని రాస్తుంది అనమాట. అది విని ఇంకా అంబేద్కర్ అక్కడ ఎలా ఏడుస్తాడో కూడా తెలియదు అనమాట. కానీ తర్వాత ఏమని ఉండాలండి, సహజంగా ఏమని ఉండాలి, సరిగ్గా అంతగా చదువుకోకుండా భర్త పిల్లలను వదిలేసి అమెరికాలో చదువుకోవడమా? నువ్వు అక్కడ చదవడం ఏంటి? ముందు పిల్లోడు ఒకటి చనిపోయాడు, ఇంకో పిల్లోడు ఉన్నాడు, ముందు ఈ పిల్లల్ని పోషించుకో, సమాజాన్ని తర్వాత ఉద్ధరిస్తున్న నీ జాతిని, నీ సమాజాన్ని, నువ్వు ఎక్కడికి రా అంటే అంబేద్కర్ ఈరోజు మనకు ఉన్నాడు కదా. కానీ రమాబాయి తర్వాత రాస్తుంది అదే లెటర్లో, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకో, నా ఆరోగ్యాన్ని అవి చూసుకుంటూ నేను చాలా జాగ్రత్తగా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చదువు మీదే దృష్టి పెట్టండి మీరు, ఎట్టి పరిస్థితుల్లో కదని ఆవిడ చెప్పిద్ది అనమాట. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఎందుకు చదువుతున్నాడో అతనికి తెలియదు. అప్పుడు ఎందుకు చదువుతున్నాడో కూడా తెలియదు, ఏ ఉద్యోగం చదువుతున్నాడా, దేనికి చదువుతున్నాడో కూడా తెలియదు, ఆయన లక్ష్యం కూడా ఏదో సరిగ్గా తెలియదు అనమాట. కానీ ఆ లక్ష్యం ఒకటి ఉంది, మొత్తం పెకళ్ళతో వేళ్లతో పాటు కుల వ్యవస్థను ఇసిరేయాలని ఆ కసి ఆయనలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కొలంబియా యూనివర్సిటీ, నెక్స్ట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, నెక్స్ట్ గ్రేయిన్లో ఆయన చేసిన డిగ్రీలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదనే విషయం అయితే నాకు ఇప్పుడు కూడా అంబేద్కర్ చేసిన డిగ్రీలని చూడకుండా నేను చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అంతటి చదువు ఆయన చదివాడు. ఆ చదువు రమాబాయి వల్ల సిద్ధించింది కాబట్టి, రమాబాయి లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదు, ఈరోజు రాజ్యాంగం లేదనమాట. అంతటికి సీత లేకపోతే రాముడు, రామాయణం లేనట్టే. తర్వాత ఈయన మీద ఎక్కువ ప్రభావం చూపింది రామ్జీ సెక్పాల్, ఆయన తండ్రి. ఆయన 1 గంట దాకా పడుకోకుండా అదే ముంబై రూమ్లో 1 గంటకు పడుకోబెట్టి ఆయన చదువుతుంటే ఈయన పడుకునేవాడు అనమాట. ఒక సుబేదార్, కానీ ఆర్మీలో 2 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసింది. ఆయన తండ్రి ప్రభావం మామూలు కాదు. ఆయన తండ్రి ఇచ్చిన మేకలనే కానీ పులిని బలేవరనే ఒక సందేశం ఆయన జీవితాన్ని మార్చిపడేసింది. ఒరే చదువుతూనే ఉండరా అనేది, బిఏ అయినా కానీ ఆయన చదువుతూనే ఉన్నాడు. ఎంత చదువుతున్నాడంటే జీవితాంతం చదివాడు ఆయన. ఎంతటి నాలెడ్జ్ అనేది, ఈ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు ప్రపంచంలో దీన్నైనా తగినరుగుతావు అని వాళ్ళ తండ్రి మాట. అందుకనే రాజగృహ ఆయన లైబ్రరీ చూస్తే ప్రపంచంలో ప్రైవేట్ లైబ్రరీలో అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఆయన యొక్క రాజగృహ. అంత పేదరికంలో సంపాదించాడు. ఇది ముంబైలో రాజగృహ, ఆయన పర్సనల్ లైబ్రరీ, ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ అంటండి. అది చదువు యొక్క మహిమ, అది తండ్రి ఇచ్చిందనమాట. తర్వాత ఈయన ఇంకోటి చెప్తాడు, బాపులే గులాంగిరి ఆయన గురువుగా ప్రకటించుకున్నారు, కబీర్ దాస్ ప్రభావం, తర్వాత ఏంటంటే గౌతమ బుద్ధుడి ప్రభావం. దీంతోపాటు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని మార్చింది ఏంటంటే, అందరూ అనుకుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రాహ్మణాన్ని ఒప్పుకోడు, బ్రాహ్మణ తత్వాన్ని అంటారు. తప్పండి. ఆయనే చెప్తాడు, నేను బ్రాహ్మణ టీచర్ నుంచే నేను పుట్టాను, నేను బ్రాహ్మణిజానికి ఎక్కువ వ్యతిరేకం కాదు, బ్రాహ్మణిజంలో ఉన్న కుల వ్యవస్థకి మాత్రమే నేను వ్యతిరేకం అని చెప్తాడు. ఆయన అంబేద్కర్ అనే పేరే ఇంకొక బ్రాహ్మణ్ టీచర్ అయిన అంబేద్కర్ నుంచి ఆయన తీసుకున్నాడు. ఆయన అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు అందరూ కుల వ్యవస్థని ఫాలో అవుతుంటే ఆయన నీళ్ళు ఇచ్చి ఫుడ్ పెట్టి ఒక మనిషిగా చూశాడంట, ఒక బ్రాహ్మణ్ టీచరు. అందుకని అంబేద్కర్ అనే ఒక పేరుని, అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ్ టీచర్లోని పేరును పెట్టుకున్నాడు, అంబేద్కర్ అనే పేరు. తర్వాత ఏకే కులశేఖర్ ఈయనిచ్చిన బుక్కే ద లైట్ ఆఫ్ ఏషియా, గౌతమ బుద్ధుడి బయోగ్రఫీ. ఆ బుక్ గౌతమ బుద్ధుడిలాగా మార్చి ఇంకొక
అంటే ఆయన ఇచ్చిన గౌతమ్ బుద్ధుడు బుక్కు, కులశేఖర్ గారు ఇచ్చిన టీచర్ ఇచ్చిన బుక్కు మరో బుద్ధుని చేసేసింది. మనకి మోడర్న్ బుద్ధ అని పిలుస్తాం. బ్రాహ్మణిజానికి మళ్ళా పుట్టుకునిచ్చాడనమాట. ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. అలా రమాబాయి నుంచి, తండ్రి రామ్జీ చక్పాల్ నుంచి, జ్యోతి బాపులే, కబీర్ దాస్, గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ అనే టీచర్, బ్రాహ్మణ్ టీచరు, కులశేఖర్ అనే బ్రాహ్మణ్ టీచరు. ఇది తర్వాత ఆయన ప్రభావం ఏంటంటే, శత్రువు ఎంత గొప్పోడవుతే అంత గొప్పగా నువ్వు తయారవుతావని ఒక సామెత, ఒక ప్రోవెర్బ్, ఒక మ్యాగ్జిమ్ మనకు తెలుసు అనమాట. రావణుడు అంతటి గొప్పోడు కాబట్టి రాముడు అంత గొప్పోడు వచ్చాడు. రావణుడే లేకపోతే రాముడు గొప్పతనం మనకు రాదనమాట. ఆయన భారత సజీవ సంస్కృతిలో 10,000 సంవత్సరాలుగా వచ్చిన కరుడుగట్టిన కుల వ్యవస్థకి ఆయన శత్రువుగా తీసుకున్నాడు. దాన్ని అడ్డుకోవాలంటే అంబేద్కర్ ఎంత ఎదగాలో, ప్రపంచంలో జ్ఞాన పిపాసిగా ఆయన ఎదిగాడు. భారత రాజ్యాంగం అనే ఖడ్గంతో దాన్ని నరకడం జరిగిందనమాట, జ్ఞాన ఖడ్గంతో. అందరూ అంటారన్నమాట, అరే ఇంత రాజ్యాంగం వచ్చిన కుల వ్యవస్థ ఇలాగే ఉందంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతి బాపులే, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి, పెరియారు, వీళ్ళ వల్ల కుల వ్యవస్థ నరకడం తగ్గడం అనేది ప్రారంభమైంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కుల వ్యవస్థ మొత్తం నాశనం అవడం, ముఖ్యంగా అంబేద్కర్ వాళ్ళు నాశనం అవడం మనం చూస్తాం. ఓకే సార్, అయితే గాంధీ నెహ్రూల కుట్ర వల్లే బిఆర్